అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. ఎన్నికల టైంలో రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలోని బీసీ నేతలతో పాటు బీసీ సంఘాలు గలమెత్తుతున్నాయి. బీఆర్ఎస్ బీసీలు ఆత్మగౌరవం అంటుంటే కాంగ్రెస్ బీసీలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని ఆందోళన చేస్తోంది. బీసీలను అవమానిస్తే తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు బీఆర్ఎస్ బీసీ నేతలు. బీసీలను అవమానిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు. అసలు బీఆర్ఎస్ లో బీసీలకు ఆత్మగౌరవం ఉందా అని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీసీని సీఎంగా ప్రకటిస్తారా అని సవాల్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీలో బీసీ సీఎం నినాదం తెరపైకి వచ్చింది. ఈ టైంలో బీసీ ప్రెసిడెంట్ ని తీసేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ బీసీ నేతలు. మొత్తంగా బీసీలకు 60 టికెట్లు ఇవ్వాలని అన్ని పార్టీల్లోని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రధాన పార్టీల బీసీ జపం 60% సీట్ల డిమాండ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, 3 పార్టీల్లోనూ ప్రధానంగా బీసీల ఎపిసోడ్ తెరపైకి రావడాన్ని ఎలా చూడాలి? మొత్తం తెలంగాణ రాజకీయం అంతా కూడా బీసీల చుట్టే తిరుగుతుంది. మనం ఇప్పటికి చాలా ఎలక్షన్స్ చూసినాం, కానీ ఎలక్షన్స్ ముందు కొంతమంది వినిపిస్తారు బీసీ డిమాండ్, బీసీలకు టికెట్ ఇవ్వాలనో లేకపోతే బీసీలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనో. కానీ ఇప్పుడు అట్లా లేదు. రాజకీయ పార్టీలు, ప్రధానమైన రాజకీయ పార్టీలు ప్లస్ బీసీ సంక్షేమ సంఘాలు, బీసీ కుల సంఘాలు, అందరూ అన్ని సంఘాలు, అన్ని వేదికలు కూడా బీసీల చుట్టూ బీసీ రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బీసీల డిమాండ్స్ వినిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో కాంగ్రెస్ ఒక ఎలక్షన్ కమిటీని ప్రకటించింది. ఎలక్షన్ కమిటీలో బీసీలకు ఇంపార్టెన్స్ లేదు, బీసీలకు తగినంత మంది నేతలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాళ్ళకు ఆ కమిటీలో చోటు కల్పించలేదన్న ఒక డిమాండ్ ప్రస్తుతం కాంగ్రెస్లో వినిపిస్తుంది. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, కొండా సురేఖ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి లీడర్లు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. బీసీలో మొత్తం ఈ ఎలక్షన్ కమిటీలో 26 మంది నేతలను ప్రకటిస్తే కాంగ్రెస్ దానిలో 5 మందికి మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చింది. 9 రెడ్డిలు, తర్వాత సగానికి పైగా ఉన్నత కులాలు, దానిలో వేరే కులాలు, ఓసీ కులాలు, రెడ్డిలే కాకుండా ఇంకా వేరే కులాలు కూడా ఓసీకి సంబంధించిన కులాలు ఉన్నాయి. ఇట్లా సగం మందికి ఓసీలకు అవకాశం ఇచ్చినప్పుడు బీసీలకు 5 మందికి ఎందుకు అవకాశం ఇస్తారు? పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడు, ప్లస్ కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన ఆయన, ప్లస్ కొండా సురేఖ కూడా మధ్యలో వేరే పార్టీ పోయినా కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ వాళ్ళది. ఇట్లా చాలా మందికి అవకాశం ఇవ్వలేదు. బీసీలకు ఇంపార్టెన్స్ లేదా, బీసీలకు 5 మందికి మాత్రమే ఎందుకు అవకాశం ఇస్తారనే చర్చ ఒకటి నడుస్తుంది. పొన్నం ప్రభాకర్ సంబంధించిన కొంతమంది అయితే కరీంనగర్ నుంచి వాళ్ళంతా కార్లు వేసుకొని చలో గాంధీభవన్ పిలిపించి గాంధీభవన్కి వచ్చినారు. సాయంత్రం వాళ్ళది ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంది. బహుశా అఫైర్స్ కమిటీలో వీళ్ళందరూ ఈ పొన్నం ప్రభాకర్ తరఫున వచ్చిన వాళ్ళు కావచ్చు, మిగతా నేతలు కావచ్చు, బీసీల డిమాండ్ వినిపించాలి, బీసీలో జరుగుతున్న అన్యాయం వినిపించాలని వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ప్లస్ బీసీ లీడర్లు ఎక్కడైతే ఉన్నారో, జిల్లా కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీలో అయితే బీసీ లీడర్లు ఉంటారో అక్కడ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన లీడర్నో లేకపోతే వేరే బీసీ లీడర్ను ప్రోత్సహించి అక్కడ బీసీలకు పంచాయతీ పెట్టడం, లేకపోతే బీసీ లీడర్లు అనగదొక్కే విధంగా రెడ్డి సామాజిక వర్గ వాళ్ళను వేరే వాళ్ళను అక్కడ ఉసిగొల్పి అక్కడ రాజకీయాలు చేపించి మొత్తం కాన్స్టిట్యున్సీ డిస్టర్బెన్స్ చేయించడం, ఇట్లాంటి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నాయని బీసీ నేతలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. జనగాం లాంటి ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే జనగాంలో పొన్నాల లక్ష్మీ సీనియర్ లీడర్గా, బీసీ సామాజిక వర్గ నేతగా, మాజీ పీసీ చీఫ్గా ఆయన పనిచేసుకుంటున్నారు. అక్కడ ఇంకొక లీడర్ను, ఒక ప్రతాప్ రెడ్డిని అక్కడ పుష్ చేస్తున్నారు. కావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని పుష్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అదొక్కటే కాదు, చాలా కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే బీసీ లీడర్ నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయాలని రెడీ అవుతున్నారో అక్కడ ఖచ్చితంగా వేరే సామాజిక వర్గం లీడరు, లేకపోతే అవసరమైతే ఇంకొక బీసీ లీడర్ను ఎమర్జ్ చేసే ప్రయత్నం నడుస్తుంది. ఇట్లా కాంగ్రెస్లో ఒక బీసీల లోలి నడుస్తుంది. ప్లస్ కాంగ్రెస్లోనే అసలు మొత్తం బీసీలకు 60 సీట్లు ఇవ్వాలి అంటే సగం సీట్లు 52 నుంచి 56% వరకు బీసీ ఓటర్లు ఉన్నారు, బీసీ జనాభా ఉంది. కాబట్టి 50% పైన అంటే కనీసం 60 సీట్లు బీసీలకు కేటాయించాలన్న డిమాండ్ ఉంది. చాలాసార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు సమావేశమైనరు ఇదే డిమాండ్ పైన. ప్లస్ బీసీ సంక్షేమ సంఘంతో కలిసి కాంగ్రెస్ పార్టీలోని బీసీలు అందరూ కూడా ఆ డిమాండ్ వినిపించగలిగినారు. సేమ్ బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్లో ఏమో ఆత్మగౌరవం ఇష్యూ తెర మీద తీసుకొచ్చారు. బీసీలకు అసలు బీసీల ఆత్మగౌరవం పోయే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది, లేకపోతే ఇంకొక ప్రతిపక్ష పార్టీ బీసీలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీసీ సబ్ క్యాస్ట్ని తీసుకొని వాళ్ళను టార్గెట్గా బీసీల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారన్న విషయాన్ని మొన్న బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో భేటీ అయ్యి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్కి కౌంటర్ వచ్చింది. అసలు బీఆర్ఎస్లో బీసీలకు ఆత్మగౌరవం ఉందా? అసలు బీసీలకు ఆత్మగౌరవం ఉంటే 18 మంది ఉన్న మంత్రి మండలిలో బీసీ మంత్రులు ముగ్గురే ఎందుకున్నారు? 50% ఉండాలి కదా, మరి కనీసం 9 మందో అంత దగ్గరనే ఉండాలి కదా, ఎందుకు లేరు?
ప్లస్ బీసీలకు గౌరవం ఉందా బీఆర్ఎస్ పార్టీలో? అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంటే వీళ్ళందరూ ఎడిపోయినారు. బీఆర్ఎస్ మంత్రులు ఎడిపోయినారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎడిపోయినారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎడిపోయినారు. అసలు బీసీల డిమాండ్స్ వినిపించే బీసీ నేతలు కేసీఆర్ను కలిసే కనీసం ఇంట్రెస్ట్ అని ఉందా? అసలు కేసీఆర్ దగ్గర పోయి ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉందా బీసీలకు? మరి బీసీలకు గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్లో బీసీలకు ఆత్మగౌరవం ఏడుందని ఒక కౌంటర్ కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ప్లస్ బీఆర్ఎస్లో నెక్స్ట్ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారు, లేదా బీసీ పార్టీ చీఫ్ అవుతారని చెప్పి ప్రకటించే అదైనా ఉందా? అది కూడా లేనప్పుడు బీసీల ఆత్మగౌరవం గురించి ఎందుకు మాట్లాడతారని కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ వచ్చింది. ఇంకా బీజేపీలో అయితే ఒక వింత వాదన తెర మీదకి వచ్చింది. ఒకటి, బండి సంజయ్ని తొలగించి బండి సంజయ్ ప్లేస్లో కిషన్ రెడ్డి ఆల్రెడీ బాధ్యతలు స్వీకరించారు. వాళ్ళు నిన్న మొన్న సమావేశాలు కూడా జరిగినాయి. ఎలక్షన్స్ టైంలో ఒక బీసీ ప్రెసిడెంట్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఒక బీసీ ప్రెసిడెంట్ ఆయన కరెక్ట్గా పనిచేస్తున్నాయినా బీజేపీని ఒక లైన్లో ఒక ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఇప్పుడు బీజేపీ బీసీ ప్రెసిడెంట్ తొలగించింది కాబట్టి కనీసం బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలి. బీజేపీకి అవకాశం వస్తే నెక్స్ట్ ఖచ్చితంగా బీసీఏ సీఎం చేస్తామన్న విషయాన్నైనా ఒక లైన్ తీసుకోవాలి. బీజేపీ రాష్ట్ర కమిటీగా కేంద్రాన్ని కూడా చెప్పి ఈ లైన్ తీసుకొని నెక్స్ట్ బీసీ సీఎం అన్న ఒక నినాదంతో బీజేపీ ఎలక్షన్స్కి పోవాలన్న డిమాండ్ను బీజేపీలో ఉన్న బీసీ నేతలు వినిపిస్తున్నారు. సేమ్ సీనియర్లు కూడా వినిపిస్తున్నారు. బీజేపీలో ఉన్న సీనియర్స్ కూడా కదా, హైకమాండ్కి చేరి హైకమాండ్ ఎన్ని తీసుకుంటో తెలియదు. కానీ మొత్తం రాజకీయాలన్నీ కూడా బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికి 2 మీటింగ్లు జరిగినాయి. ఆ 2 మీటింగ్స్కు బీఆర్ఎస్ నేతలు అటెండ్ అయ్యారు, బీజేపీ నేతలు అటెండ్ అయ్యారు, కాంగ్రెస్ సంబంధించిన బీసీలు కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వినిపిస్తున్న డిమాండ్ ఒకటే, 60 సీట్స్ అంటే సగం సీట్లు ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. అన్ని పార్టీలో కూడా ఈ డిమాండ్ వినిపించాలి. ఎక్కడైతే బీసీకి టికెట్ ఇస్తారో అక్కడ నెక్స్ట్ బీసీల ఎలక్షన్స్లో ఆ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఇంకొక పార్టీకి వెళ్ళి బీసీ పోటీ చేయకూడదు. బీసీఏ నిలబడాలి, బీసీఏ గెలవాలి. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్స్ అంతకుముందు ఎలక్షన్స్లో ఒకటి వినిపించింది, బీసీలు పోటీ చేసిన దగ్గర బీసీలు గెలిచిండ్రా, బీసీలు పోటీ చేస్తే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు గెలిచినారు కదా, అంటే జనం బీసీలకు ఓటేయకుండా వేరే వాళ్ళకి ఓటేసినారు కదా వేరే సామాజిక వర్గానికి. అట్లాంటప్పుడు డిమాండ్స్ ఎట్లింది ఎందుకు వినిపిస్తారు? జనాల్లో ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళకు, జనాల సమస్యలు పట్టించుకున్న వాళ్ళకు టికెట్ ఇవ్వాలి, కానీ బీసీలకు ఇస్తేనే గెలుస్తారు, ఇట్లాంటివన్నీ ఎందుకు అన్న ఒక చర్చ లాస్ట్ 2018 ఎలక్షన్స్ తర్వాత వినిపించింది. కానీ బీసీలు పోటీ చేసిన దగ్గర బీసీలు ఇంకెవరు పోటీ చేయకపోతే ఒకరే బీసీ పోటీ చేస్తే బీసీ నినాదాన్ని జనాలకు తీసుకుపోవచ్చు. ప్రతి కాన్స్టిట్యున్సీలో బీసీ ఓట్లే ఎక్కువగా ఉంటాయి. ఈ 40 నుంచి 35 నుంచి 40% అబో బీసీ ఓట్లు ఉంటాయి. ఆ బీసీ ఓట్లను కూడా వన్ సైడ్ పోలరైజ్ చేసుకునే రాజకీయం కనుక చేయగలిగితే బీసీలు కలలు కన్నట్టు లేదా బీసీ వాళ్ళు కోరుకుంటున్నట్టు ఖచ్చితంగా బీసీలు ఎక్కువ మంది అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వస్తుందన్న ఒక చర్చను బీసీ సంక్షేమ సంఘం వాళ్ళు తీసుకొచ్చిన చర్చ ఇది. కానీ అసలు రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ టైం వచ్చేసరికి, టికెట్లు ప్రకటించే టైం వచ్చేసరికి అసలు బీసీల ఇష్యూను టేకప్ చేశాయా? బీసీ సంక్షేమ సంఘం అడుగుతున్నట్లు, లేకపోతే ఆ పార్టీలో ఉన్న బీసీ లీడర్లు కోరుతున్నట్లుగా బీసీలకు ఇంపార్టెన్స్ ఇస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడే బీసీల వ్యవహారం అంతా ఓ రకంగా జరుగుతుంది. బీఆర్ఎస్లో బీసీల వ్యవహారం ఓ రకంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కోసం, బీసీలు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళే కొట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీజేపీలో బీసీ లీడర్లు సీఎం అవుతారని చెప్పే అవకాశం బీజేపీలో ఉంటుందా? అసలు ముందే ఫలానా సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి బీసీ ఒక అభ్యర్థి ఈయననే సీఎం అని, లేకపోతే ఈ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని సీఎం చేస్తామని ఇప్పటిదాకా బీజేపీలో ఎక్కడ సాంప్రదాయం లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ బట్టి అప్పుడు మాత్రమే ప్రకటిస్తారు ఒక జాతీయ పార్టీగా. కాబట్టి ఆ జాతీయ పార్టీలో బీసీ సీఎం అభ్యర్థి అని చెప్పుకునే, లేకపోతే అట్లా డిసైడ్ చేసే అవకాశం ఎంతవరకు ఉందనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. కాబట్టి ఈ బీసీల రాజకీయం అయితే నడుస్తుంది. బీసీలు బేసిక్గా బీసీల గొంతు వినిపించి బీసీల డిమాండ్స్తోనా, బీసీల అలకలతోనా, బీసీల నిరసనలతోనా రకరకాలుగా మొత్తం బీసీల చుట్టూ రాజకీయం అంతా కూడా నడుస్తుంది. కానీ ఇది ఎంతవరకు నిలబడుతుంది? లాస్ట్ ఎలక్షన్స్ వరకు ఈ రాజకీయ పార్టీలు నిజంగా ఈ బీసీల డిమాండ్ను వింటాయా? బీసీల డిమాండ్ వైపు ఆలోచిస్తాయా? బీసీల డిమాండ్ను కొంతలో కొంతైనా నెరవేర్చే ప్రయత్నం ఏమైనా చేస్తాయా అనేది చూడాల్సి ఉంటుంది. శ్రవంతి.